అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజు పాలు పంచదార వాడకుండా స్వీట్ అనేది చేసి చూచబోతున్నాను. అందుకు కావలసిన పదార్థాలు నెయ్యి, పుచ్చగింజలు, బెల్లం, కార్న్ఫ్లోర్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందైతే ఒక గిన్నె తీసుకొని కార్న్ఫ్లోర్ అయితే దీనిలో వేసేసుకోవాలి. ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళైతే పోసుకోవాలి. ముందుగా అయితే 1 కప్పు నీళ్ళైతే పోసేసుకోవాలి. పోసుకొని ఇది స్పూన్ లేక విస్కర్తో ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడైతే మరొక కప్పు నీళ్ళైతే పోసుకోవాలి. పోసుకొని మరొకసారి ఇలా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కప్పు నిండుగా బెల్లం అయితే వేసుకోవాలి. అరకప్పు నీళ్ళైతే పోసుకోవాలి. ఇది తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి బెల్లాన్ని అయితే. మీరు స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకొక అరకప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏ రంగు కూడా వాడటం లేదండి ఈ స్వీట్కి. బెల్లం అయితే పాకం అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్ళు అయితే ఇందులో పోసేసుకోవాలి. మరొకసారి కలుపుకొని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ అనేది ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలాగైతే కలుపుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో ఇలా కట్టేసుకుంటూ ఉంటుంది కార్న్ఫ్లోర్ అయితే. చూడండి ఇలా అయితే దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసుకుని ఇది బాగా అయితే కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు పుచ్చగింజలు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మీరు పుచ్చగింజల ప్లేస్లో జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇలా కలిసిపోయింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి రాసుకుని ఒక ట్రే అయితే తీసుకున్నాను. ఇలాంటి ట్రే లేకపోతే ఏదైనా గిన్నెలోనైనా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఈ ట్రేలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇదంతా ఇలా అయితే అనుకోవాలి. ఇది 1 గంట పాటు పక్కకైతే అట్టు పెట్టేసుకోవాలి. లేదంటే ఇలాగైనా సరే తినేయచ్చు. ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వెనక వైపుకి తిప్పేసుకుందాము. ప్లేట్ పెట్టుకుని అయితే చాకుతో కూడా చుట్టుపక్కల అనాల్సిన అవసరం లేదండి. ఈజీగానే ఊడొస్తుంది. చూడండి ఎంత చక్కగా ఊడొచ్చిందో. ఇప్పుడైతే ఇది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇంట్లో ఉన్న వాటితో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది ఈ స్వీట్ అనేది. హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లంతో చేసాం కదా, పంచదార వాడకుండా. ఈరోజైతే ఇదేనండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా చిన్న చిన్న పీసెస్గా తినేయచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉష.